డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కుక్కల మీద నిషేధం విధించిందండి. అంటే కుక్కల్ని దిగుమతి చేసుకోకూడదు, ప్లస్ ఇక్కడ బ్రీడింగ్ అనేది అమ్మకూడదు. విచిత్రంగా అనిపించవచ్చు మనందరికీ. కుక్కల మీద బ్యాన్ ఏంటారు బాబు, చాలామంది ముచ్చటపడి పెంచుకుంటారు కదా ఇంట్లో అని. కోట్లలో ఉంటాయి ఒక్కొక్క కుక్క. వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు, దిగుమతి చేసుకుని వాటిని బ్రీడింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అసలు విషయానికి వస్తే ఎందుకు బ్యాన్ చేశారంటే, రీసెంట్గా డాగ్ బైట్స్, కుక్కల వలన చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుందండి. అదేంటి, స్ట్రీట్ డాగ్స్, అది వర కుక్కలు ఉంటాయి కదా, అవి కరుస్తాయి మనుషుల్ని, అందులో ఏదైనా చనిపోవచ్చు అనుకుంటాం. కాకపోతే ఈ బ్రీడ్స్ కొద్దిగా ఫెరోషియస్ బ్రీడ్స్, అంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయండి, కోపంగా, అవి రెచ్చిపోతూ ఉంటాయి, ఊరికి పట్టేసుకోవడం అలాగా. అలాంటి బ్రీడ్స్ని అయితే బ్యాన్ చేశారు. లక్నోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటే మనకు కూడా ఎలా ప్రవర్తిస్తాయి కుక్కలు అనిపిస్తాయి. లక్నోలో ఇంటి ఓనరు ఆవిడ పిట్బుల్ని తీసుకుని బయటకు వచ్చిందంట. ఎందుకో మరి సడన్గా అది రియాక్ట్ అయిపోయింది. ఆవిడని గంటన్నర సేపు కొరికేసి చంపేసింది, దారుణంగా చంపింది. ఇంకా చాలా ఇన్సిడెంట్లు కర్ణాటకలో కూడా అప్పుడు మనం ఫేస్బుక్లో అది చూస్తుంటాం, మొక్కలు చేసేసినాయి మ్యాస్టిఫ్స్. అవి జనరల్గా ఏంటంటే టెంపరమెంట్ కొద్దిగా, ఇవన్నీ తోడేలు లేకపోతే ఇతర జంతువుల నుంచి బ్రీడ్స్ తీస్తారు కదా, ఆ టెంపరమెంట్ అనేది ఉంటుందండి. కాకపోతే మన ఇంట్లో పెంచుకునే విధానాన్ని బట్టి, మా ఫ్రెండ్ దగ్గర కెయిన్ కార్సో ఉంది. కెయిన్ కార్సో అంటే అది ఒక చిరుతపుల నుంచి తీసినట్టు ఉంటుంది, లెపర్డ్ నుంచి బ్లాక్గా పుట్టి తోక ట్యాంపరింగ్ చేస్తారండి. చాలా బలంగా ఉంటుంది కుక్కది. యాక్చువల్గా చాలా ఫెరోషియస్. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది మన దగ్గరికి వెళ్ళాలంటే. తవళ్ళు ఇంతంత ఉంటాయి, మన తలకేమో వెళ్ళిపోతుంది అంటే ఒక్కసారి అలా అనిపిస్తుంది. తొడపట్టుకుందంటే చీల్చి పడేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది కుక్క. అతను పెంచిన విధానాన్ని బట్టి చాలా కామ్గా ఉంటుందండి. అది చిన్న పిల్లలు వచ్చి చెయ్యేసినా సరే ఏం మాట్లాడదు, చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది. కాకపోతే మరి వాటి వైల్డ్ యాంగర్ అనేది ఎప్పుడు రివర్స్ అవుతుంది ఎవరో చెప్పలేము. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి, మా తమ్ముడింట్లో ఉంది చెర్రీ అని, అది మంచి బ్రీడ్ అండి. అది బాగానే ఉంటుంది. ఇంట్లో షిజు అని చిన్న కుక్క పిల్లలు ఉంటాయి, వాటితో తిరిగి ఆడుకునేది. ఎందుకని సడన్గా షిజు ఒక ఫిమేల్ డాగ్ ఉంది, దాన్ని పట్టుకు చంపేసింది నేలకేసి కొట్టి. అది చూసేసరికి ఒకసారికి మనకి భయం వేస్తుంది, తల విదిల్చి చంపేస్తుంది. జర్మన్ షెపర్డ్స్ అంటే చూసే ఉంటారు. లాబ్రడార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అది కొన్ని ఎందుకంటే బ్రీడ్ని బట్టి ఫెరోషియస్గా ఉంటాయేమో. కొన్ని బ్రీడ్స్ని అయితే బ్యాన్ చేయలేదండి. బుల్డాగ్, మ్యాస్టిఫ్ జాతికి ఉన్నాయి, కంగల్ డాగ్, కెయిన్ కార్సో, జర్మన్ హెస్సెట్, పిట్బుల్, మ్యాస్టిఫ్స్లో కొన్ని జాతులు ఉన్నాయండి. ఇవన్నీ బయటికి తీసుకెళ్తారు పాపం, పార్కింగ్కి అది తీసుకెళ్తే సడన్గా మరి ఎందువల్ల మనుషులు పట్టేసుకుని కొరికేయడం లేకపోతే చంపేయడం జరుగుద్ది. ఫారెన్లో అయితే ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఎక్కువ కుక్కలు పెంచుతారు, అంత ఎఫెక్షన్గా కూడా ఉంటారు. మనం ఏంటి ఆ గేటు లోపల నుంచి వస్తాం, అమ్మో అంత పెద్ద కుక్క పుల్లా ఉందనిపిస్తుంది. మా బ్రదర్ దగ్గర కూడా గ్రేట్ డాన్ ఉండేదండి. అది ఎవరికి హాని చేయదు, గ్రేట్ డాన్ అనేది ఎవరికి హాని చేయదు. అది కాల్ వేస్తే గేటు మీద అది గుర్రంలాగే ఉంటుంది. నేను కూడా చాలా కుక్కలను పెంచానండి, ఏవి అయితే నాకైతే హాని చేయలేదు. కాకపోతే జర్మన్ షెపర్డ్, డాబర్మ్యాన్, గ్రేట్ డాన్ ఇలాంటి బ్రీడ్స్ అయితే బ్యాన్ చేయలేదండి. ఈ అగ్రెసివ్గా ఉన్న కొన్ని లిస్టులు ఇచ్చారు, ఆ బ్రీడ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు, ఎవరు కూడా అమ్మకూడదంట. సర్క్యులర్ అయితే ప్రతి స్టేట్కి వచ్చిందండి. మరి యానిమల్ లవర్స్, ఈ కెన్నెల్స్ వాళ్ళు ఏం చేస్తారో వెయిట్ చేసి చూడాలండి. ఇది కొద్దిగా బాధాకరమైన విషయమైనా పబ్లిక్ సేవ్ అవ్వడానికి గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే అది సెక్యూరిటీకి అయితే పెంచుకునే డాగ్స్ ఆ లిమిట్స్లో ఉంటే బాగానే ఉంటుంది. వాటిని బయటకు తీసుకొచ్చేసరికి ఒకసారిగా అగ్రెసివ్గా అయిపోయి అది మనుషుల మీద పడడం, బాగా కరిచేయడం, తీవ్రంగా గాయపరచడం జరగడం వల్ల ఇన్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కదా. అందుకని బహుశా గవర్నమెంట్ ఈ ఆర్డర్ అనేది ఇచ్చి ఉండొచ్చు. సో వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. నేను ఒక డాగ్ లవర్గా కొద్దిగా బాధ అనిపించినా మరి ఏం చేయలేము మనం. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మనం ఒకే అనాల్సిందే.